కాంగ్రెస్ పార్టీలో గత 10 సంవత్సరాల నుండి నేను కొంపరి ప్రతాప్ రెడ్డి గారితో ఎక్కడ పోయినా ఏ మీటింగ్లో పోయినా ఆశాజ్యోతి అంటే తను అరే పలానా ఆమె కదా అన్నంత రేంజ్లో నేను సార్ దగ్గర ఉన్నా. అటువంటి కార్యకర్తను నన్ను వదిలిపెట్టుకొని ఎవరికో అనాముఖునికి డబ్బులు ఉన్న వాళ్ళని పట్టుకొని వచ్చి ఈ వార్డులో తీసుకొని వచ్చి ఆ కొత్త ఏజెంట్ పెట్టిండు. ఆశాజ్యోతి అని అంటే ఇక్కడ నుండి మన 8వ వార్డు కాదు గిర్నిగడ్డ మొత్తం నేను చేసే సోషల్ వర్కులల్లో ప్రతి ఒక్కరికి నేను తెలుసు. మున్సిపాలిటీ వర్కులలో కానీ మన వార్డులో ఈ పలాని వాడనే కాదు ఏ వార్డులో సమస్య ఉన్నా నేను తప్పకుండా నా మనసుకు వచ్చిన ఒకవేళ నా దగ్గరికి వచ్చిన సమస్య తప్పకుండా నేను తీర్చేటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నా సార్. అట్లాంటప్పుడు కార్యకర్తలను వదిలిపెట్టుకొని నువ్వు డబ్బులు ఉన్నారు ఒక 30 లక్షల రూపాయలు ఉంటే నువ్వు రా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ లోకల్ లీడర్లు చాలా మాట్లాడుతారు. లోకల్ లీడర్లు మొదలు పోయినాము కలిసినాం అంత చేసినాం అమ్మ నీకే వస్తుంది అయిపోయింది ఆశాజ్యోతి నువ్వు సపరేట్గా పోయి నువ్వేందో నీ పని ఏదో నువ్వు చూసుకో, వాళ్ళు తిరగడమే నువ్వు చూసుకో, నీ ఓట్లను ఎంతమంది నువ్వు వేసుకొని ప్రయత్నంలో నువ్వు ఉండని చెప్పాను. ఇవాళ నేను 100 మంది కార్యకర్తలు నా కొరకు నేను పెట్టుకున్నా. ఏదో లేబర్ వాళ్ళే నాకు కావాల్సిన వాళ్ళే నాకు సంబంధించిన వాళ్ళే నేను డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నేను డబ్బులు వస్తాను అనలే కదా. అటువంటి అప్పుడు నా కార్యకర్తలు నేనేం చెప్పాలి? అసలు నీకే చక్కగా లేదు, దిక్కు లేదు, ఎక్కడ టిక్కెట్ అనేది లేదు, నువ్వు మమ్మల్ని ఇస్తాను ఏందన్న కాడికి వాళ్ళు మాట్లాడతాను సార్. అటువంటి అప్పుడు నేను ఇప్పుడు మన కొమ్మరి ప్రతాప్ రెడ్డి సార్ ఒకటే నేను అడుగుతా ఉన్నా, మరి మేము ఆశాజ్యోతి అని అంటే మీకు పనిచేయలేదని కనపడ్డదా, లేకపోతే ఇక్కడ నమ్ముడు పోయినట్టు కనపడ్డనా, లేకపోతే మీ పార్టీ ఎమ్మెల్యే ఓట్లప్పుడు కూడా నేను ముందుండి వచ్చిన సార్ వచ్చేదాకా కూడా కూర్చుని మరీ ఆఫీస్లోనే వచ్చిన సరే వాళ్ళ కొడుకు కూడా నేను గుర్తుపట్టిండో లేదో గుర్తుపట్టినట్టే చేసిండు ఆయన ఆశాజ్యోతి అన్నట్టు కూడా మాట్లాడిండు. సార్ మీరు బీజేపీలో ఉన్నా నేను మీతోటి వచ్చిన, మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా ఏ సమస్యలు వచ్చినా నేను వచ్చిన